హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక మూవీని నెట్లో నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసి చూడడం వల్ల మనకు రూపాయి ఖర్చు ఉండదని అనుకుంటాం. కానీ ఆ మూవీని తీసిన ప్రొడ్యూసర్, మూవీని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్, ఓటీటీ ప్లాట్ఫామ్స్కి లాస్ అని అనుకుంటాం. కానీ సినిమా వాళ్ళకే కాదు, సినిమా చూసి ఎంజాయ్ చేసే ఆడియన్స్కి కూడా అది లాసే. ఆ లాస్ ఏంటంటే మనం మూవీస్ని మిస్ అయిపోతాం. ఊరుకో బస్సు, ఎవరో కొంతమంది ఫ్రీగా పైరసీ సినిమాలు చూస్తున్నారని సినిమాలు తీయడం ఆగిపోతాయా అని అంటారా? ఎస్, మేబీ ఆగిపోవచ్చు. చాలామంది సినిమా టికెట్ ప్రైస్ ఎక్కువ అవ్వడం వల్ల పైరసీలో సినిమాలు చూస్తున్నారని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. ఏదైనా ఫ్రీగా వచ్చేది, పైగా మంచి క్వాలిటీలో వస్తుంది అని అంటే మట్టి ఖచ్చితంగా దాన్ని వదిలిపెట్టము. టికెట్ ప్రైస్ ఎంత తక్కువ ఉన్నా పైరసీలో సినిమా చూడడం మట్టికి ఆగదు. కానీ ఇలా చూడడం కోసం డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మన డేటా మొత్తం షేర్ అయిపోతుంది. అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వేరే వాడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మూవీ పైరసీ చేసేవాళ్ళు ఫ్రీగా ఈ పని చేయడం లేదు. మన డేటా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇలాగే పైరసీ కొనసాగిందంటే మన అందరం సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేయడం మిస్ అయిపోతాం. పైరసీ మనకి, సినిమా వాళ్ళకి లాస్, కానీ పైరసీ చేసే వాళ్ళకి మాత్రం చాలా లాభం ఇస్తుంది. కానీ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ నుంచి. సో పైరసీని అవాయిడ్ చేసి మన సినిమాలను సేవ్ చేద్దాం. సో ఫైనల్గా పైరసీని అవాయిడ్ చేయండి అండ్ ఎంజాయ్ చేయండి సినిమాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.